ప్రార్థన చేసుకుందాము. బయటకు వస్తుంది, ఇక్కడ బయటకు వస్తుంది, చూడు ఇటు వస్తుంది ఫోను. హలో 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 ఏదైనా పెట్టు, పై ఏదైనా పెట్టా. హలో, ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న తండ్రి, యేసు ప్రభు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభా, మీ ఘనమైన నామాన్ని మేము స్తుతించాలని, ఘనపరచాలని మీరు కోరుకున్న దేవుడు. సకల పరిశుద్ధులు సకల ప్రాంతాల్లో మిమ్మల్ని స్తుతించాలని మీరు ఆశపడిన దేవుడు. మీకు వందనాలు. పరలోకంలో నిత్యం మీకు స్తుతి కలుగుతా ఉంది. అదే రీతిగా భూలోకంలో కూడా నిత్యము స్తుతి కలగడానికి ప్రభా మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి, స్తుతించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రాలు. ఏదోతో సమానం కాకపోయినప్పటికీ బట్టి వారమని మేము స్తుతించాలని మీరు ఆశపడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉంటున్నాం. మీ వాక్యం ద్వారా ప్రభా నాతో మాతో మాట్లాడండి, మీ స్వరం పెంపచేయండి. ఆత్మతో సత్యముతో మేము మిమ్మల్ని ఆరాధించి ఘనపరచుటకు, మహింపరచుటకు సహాయం చేయండి. రావాలనుకున్న వారిని తీసుకురండి, హృదయాల్లో కార్యం జరిగించండి. కరెంటును ప్రభా మైక్ను విశ్వాసించుకోండి. నాకు కూడా బ్యాటరీ కావాలి ప్రభా, ఇన్వర్టర్ కావాలి. దాని విషయంలో కూడా మీ కృపను కోరుకుంటున్నాం. సహాయం చేయవలసి మనవి చేస్తుంటున్నాం. స్తుతి ఘనత చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ గ్రంథంలో మనము ఓ మాట చదువుకుందాం. మనకు తెలిసిన మాటలే. కీర్తన గ్రంథం 99వ కీర్తన, కీర్తన గ్రంథం 99వ కీర్తన 3వ వచనం 5వ వచనము చదువుకుందాం. కీర్తన గ్రంథం 99వ కీర్తన 3వ వచనం 5వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 3:5. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. 5వ వచనం. మన దేవుడని యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. అదే రీతిలో 148వ కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 148 9వ వచనము 13వ వచనం చదువుకుందాం. 148వ కీర్తన 9వ వచనం 13వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 9వ వచనం. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా. 13వ వచనం. అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామం మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం తీయాలి 9వ అధ్యాయం 9వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం
యెహోషువ తర్వాత ఉంటుంది, ద్వితీయోపదేశకాండం తర్వాత, యెహోషువ తర్వాత న్యాయాధిపతులు. దైవ గ్రంథం ప్రతిరోజు చదువుతూ ఉంటే బైబిల్ తీసేటుంటే మనకు అవకాశం ఉంటుంది. చదవడం లేదు కాబట్టి మనము త్వరగా తీయలేకపోతూ ఉంటాం. 9వ అధ్యాయము 9వ వచనం నుంచి మనము 15వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మమ్ము ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. 10వ వచనం చదవండి. అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములు నేను ఇయ్యక మానుదనా అని వాటితో అనేను. దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షాసు నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. మొండపద మనం చేయగలం. మొండపద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని గోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయను చెట్లతో చెప్పెను. ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఆయన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మరి అందరూ కూడా ప్రభువును స్తుతిస్తా ఉన్నారు. 148వ కీర్తనలో చూస్తే పర్వతాలు, వృక్షాలు, జంతువులు, పక్షులు, పురుగులు, చెట్లు, మొక్కలు, ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు, మేఘాలు ఇవన్నీ కూడా ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాయి, ప్రభువును కనపరుస్తూ ఉంటున్నాయి. ఎందుకంటే వాటిని దేవుడు కేవలం మాట చేత కలగజేశాడు అంతే. ఒకవేళ అంత మాత్రం కాదు, వాటికి సౌందర్యము, అందం ఇచ్చాడు, వాటికి విలువనిచ్చాడు. వాటిని ఈ భూలోకంలో దేవుడే కలగజేశాడు కాబట్టి అవి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాయి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. కీర్తనలో 150 కీర్తనల చివరి వచనంలో ఉంటుంది, సకల ప్రాణులు యెహోవాను ఏం చేస్తున్నారు? స్తుతిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఈ సకల ప్రాణులు ప్రభువు స్తుతిస్తా ఉన్నారు, మనం కూడా స్తుతించాలి. అందుకే 148 కీర్తనలో ఫలవృక్షములారా, చెట్లలారా మీరు ప్రభువును స్తుతించాలి. ఫలవృక్షములు మనకు తెలిస్తే ఈరోజు మరి మనము ప్రభువును స్తుతించడానికి ఈ చెట్లు ఎలాగ ప్రభువును స్తుతిస్తున్నాయి, ఏ విధానంలో వాటిని స్తుతిని తెలుపుతా ఉంటున్నాయి అని మనం ఇక్కడ గమనిస్తే న్యాయాధిపతి గ్రంథం 9వ అధ్యాయంలో ఎన్ని చెట్లు ఉన్నాయి చెప్పండి? ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి? ఎన్ని చెట్లు ఉన్నాయి? చెట్లు ఏం చదవడా బైబిల్ వానికెద్దు, నువ్వు తీసుకో. ఎన్ని చెట్లు ఉన్నాయి చెప్పండి? 3 ఉన్నాయా? 3 ఉన్నాయా? 3 చెట్లు ఉన్నాయా? ఎన్ని చెట్లు ఉన్నాయి? 4 చెట్లు ఉన్నాయి కదా. ఒకటి ఒలీవ చెట్టు, రెండోది అంజూరపు చెట్టు, మూడోది ద్రాక్షావళి చెట్టు, 4వది మొండ్ల పొద చెట్టు. అర్థమైందా? ఇవి మొండ్ల పొద మనకు తెలుసు కదా, కంప చెట్టు, మొండ్ల పొదలు అక్కడ వేరుగా ఉంటాయో మనకు తెలియదు కానీ మొండ్ల పొద చెట్టు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ 4 చెట్లు, ఈ 4 చెట్లకి దగ్గరికి చెట్లు వచ్చాయంట. చెట్ల సమూహం వచ్చి మొదటి చెట్టు ఒలివ చెట్టు దగ్గరకు వచ్చింది. చెట్లు అంటున్నాయి, ఒలివ చెట్ట నీవు మమ్మల్ని ఏలు, నీవు మా మీద రాజుగా ఉండు, నీవు మా మీద ఏలికగా ఉండు అని ఒలివ చెట్టు అంటే, ఒలివ చెట్టు చెప్పే సమాధానం ఏమిటి చెప్పండి? ఏదైనా మనుషులకైతే మా మీద రాజుగా ఉండంటే మనుషులు ఏదో ఒప్పుకుంటాడు కదా. మనుషులు ఏం చేసి యెఫ్తా గురించి మనం చూస్తే యెఫ్తా దగ్గరికి అక్కడ అధికారులు వచ్చి, అయ్యా నువ్వు యుద్ధంలో గెలిచావంటే మా మీద నువ్వు రాజుగా ఉండొచ్చు అన్నప్పుడు, నిజంగా మీ మీద రాజుగా ఉండడానికి ఇష్టపడుతున్నారా అంటే, అవును, నువ్వు యుద్ధంలో జయిస్తే మా మీద నువ్వు రాజుగా. మరి చెట్లన్నీ వచ్చినాయి, ఒలివ చెట్టు దగ్గరకు వచ్చాయి. ఒలివ చెట్టు చూసినారా మీరు ఎవరైనా? ఇక్కడ ఏదో ఆకుకూరలు ఎత్తారో చూసినారా? ఇక్కడ ఏదో చిన్న ఆకు ఉంటుంది చూసినారు, ఏం ఆకుది? తంగేడాక ఇక్కడ ఎక్కడ ఉంటుంది ఆకుకూర అసలు. అటువైపు కూర పెద్ద చెట్టుగా ఉంటుంది చూడండి, అది
ఆకు, చిన్న ఆకు, బచ్చలాక ఇదంటారు చూడు, ఇక్కడ ఉన్నది ఆకు, ఆ చెట్టులాగా ఉంటుంది, హైట్ ఉంటుంది బాగా, ఎక్కువ సంవత్సరాలు బతకగలిగేటువంటి ఒలివ చెట్టు, ఎక్కువ సంవత్సరాలు. ఈ చెట్టు గురించి చెట్టు అంటుంది, తన గురించి తాను చెప్పుకుంటున్న విషయం ఏమిటంటే, మీరు నా మీద రాజుగా నన్ను మీరు రాజుగా నియమించాలనుకున్నారు, కానీ నాకొద్దు. ఎందుకు నాకు వద్దంటే, నన్ను సృష్టించినటువంటి నా దేవుడు నాకు ఒక శ్రేష్టమైనది నాకు ఇచ్చాడు, నా చెట్టులో నాకు ఉంచాడు. ఏంటది చూడండి, చూడండి ఒక మాట ఉంది 9వ వచనంలో, మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టు నడుగగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వల్ల నరులు సన్మానించుదురో ఆనా తైలమునియక. ఒలివ దాంట్లో ఏమొస్తుంది చెప్పండి, తైలం కదా, ఒలివ నూనె. ఒలివ నూనె కూడా ఉంటుంది. ఒలివ నూనె చాలా మంచిది, తలకు అన్నిటికీ ఒలివ నూనె అమ్ముతుంది. చాలా రేటు, తక్కువగా ఉన్న పావు కిలో చిన్నది ఉన్న 250 ml ఉన్న 200 రూపాయలు ఎంతో ఉంటుంది ఒలివ నూనె. అది చాలా శ్రేష్టమైనది. నా తైలము నేనీయక. దేనికి తైలము? ఒలివ చెట్టులో నుంచి తైలము తీయబడుతుంది. ఒలివ చెట్టులో నుంచి ఏం చేస్తారండి? తైలం. ఇది దేనికి ఉపయోగిస్తారంటే, ఆ దినాల్లో మరి అభిషేక తైలము అనేది ఉండేది కదా. అభిషేక తైలం అంటే ఏమిటి? అన్ని కలిపి, సుగంధ ద్రవ్యాలని కలిపి అభిషేక తైలం. చూడండి, నిర్గమకాండం 30వ అధ్యాయం. నిర్గమకాండం 30వ అధ్యాయం, 30వ అధ్యాయము 22వ వచనం చివరి చదవండి. 22వ వచనం నుంచి, మరి యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను సుగంధం గల లవంగ పట్ట సగము, అనగా 200 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలివ నూనె సంభారమును 3 పళ్ళను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేకము తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకొని పనిన పరిమళ సంభారముగా చేయవలన. అది ప్రతిష్టాభిషేక తైలం కదండి. ఏమేమి ఉన్నాయన? చాలా శ్రేష్టమైన అచ్చమైన గోపరసము, లవంగ పట్ట, నిమ్మగడ్డి నూనె, నిమ్మగడ్డి నూనె అంటది మళ్ళా, లవంగి పట్ట, ఒలివ నూనె, ఇవన్నీ కూడా నూరి ఒక తైలము. అది ఏ తైలం అంటే నర శరీరం మీద పోసేది కాదు, ఎట్టబడితే అట్ట వాడడానికి కాదు. అది అభిషేక తైలము. ఏంటంటే అభిషేక తైలం. లోపల దైవ సన్నిధిలో ఉన్నటువంటి ఆ బలిపీఠం కావచ్చు, ధూపవేదిక కావచ్చు, లేకపోతే ఇంకా దీపస్తంభం కావచ్చు, ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ అభిషేకించడానికి వాడుకునేటువంటి అభిషేక తైలములో ఒక భాగం ఏమిటి? ఒక భాగము ఒలీవ నూనె, ఒక భాగం కదా. ఒలీవ నూనె అంటుంది, ఒలీవ నూనె నన్ను దేవుడు ఒలీవ నూనెగా చేశాడు, తైలంగా చేశాడు. తన సన్నిధిలో అభిషేకించడానికి విలువైన వాటితో ఒకటిగా చేశాడు. కానీ నేను మీ దగ్గరకు వచ్చి మీ మీద ఏలికగా చేయడానికి నాకు ఇష్టము లేదు. మరి ఏం చేస్తుందంటే ఆ తైలముతో ప్రభువును స్తుతించేదిగా, ప్రభువును ఘనపరిచేదిగా, ఆ ఒలీవ చెట్టు తనకిచ్చినటువంటి తైలముతో ప్రభువును ఘనపరిచేదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ తైలము ఇంకొక దేనికి ఉపయోగిస్తారంటే చూడండి, లేవియాకాండం 24వ అధ్యాయం. లేవియాకాండం 24వ అధ్యాయం 2వ వచనం చదవండి ఎవరైనా. లేవియాకాండం 24వ అధ్యాయం 2వ వచనం. నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను. ఏంటండి దేని కొరకు ఇది? దేవుని సన్నిధిలో దీప వృక్షం దగ్గర, దీప వృక్షంలో దీపం వెలిగించడానికి కొరకై ఏర్పాటు చేయబడినటువంటి అచ్చమైన ఒలీవ నూనె. అచ్చమైన ఒలీవ నూనె అంటే ఆ ఒలీవ నూనె నుంచి అది అట్లే ఆ గానుగులో తిప్పితే దాంట్లో నుంచి నూనె వస్తుంది. ఇప్పుడు మనకు టెంకాయ
కొబ్బరి చెప్ప ఎలాగైతే తీస్తామో అలాగ దాంట్లో నుంచి ఏమొస్తుంది? ఒలివ నూనె వస్తుంది. అది అచ్చముగా తీసినట్లే. అది దేనికి ఉపయోగించాలా? దీపస్తంభంలో దేవుని సన్నిధిలో నిత్యము వెలగాలంటే ఒలివ నూనె. మన తెలుసు పాతకాలంలో ఆముదంతో ఏం చేస్తూ వచ్చారు? బుడ్లు అప్పట్లో కిరోసిన్ రాకమునుపు కూడా ఆముదంతో ఏం చేస్తూ వచ్చారు? ఒత్తిడి పెట్టుకొని ఇళ్లలో పెట్టుకునేవారు ఆముదంతో. తర్వాత కిరోసిన్స్ వచ్చాయి. ఇప్పుడు అర్థమైన ఊళ్ళో ఎక్కడికి? దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, దీప వృక్షంలో నిత్యము వెలిగించడానికి కొరకై ఒలివ నూనెను ఉపయోగించుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినాడు. అంతగా ఏర్పాటు చేస్తే ఈ ఒలివ నూనె అది వదిలిపెట్టేసి చెట్ల మీద రాజుగా ఉండడానికి వెళ్తుందా? వెళ్ళడానికి లేదు, ఇష్టం లేదు. నన్ను తన సన్నిధిలో మరి అభిషేక తైలంలో ఒక భాగంగా నన్ను చేశాడు. మరి దీపవృక్షమును వెలిగించడానికి నిత్యము ఆయన సన్నిధిలో వెలుగుగా ఉండడానికి ఆ నూనెగా నన్ను చేశాడు. కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని మీ మీద నేను రాజుగా ఉండలేను. ఏం చేస్తుందంటే ప్రభువును స్తుతిస్తుంది, ఘనపరుస్తుంది, మహిమపరుస్తుంది. ఒలీవ చెట్టు. ప్రియమైన వాళ్ళరా, ఎంత గొప్ప ఘనత! మరి యెరూషలేములో ఎక్కడ చూసినా ఒలివ చెట్లు, ఒలివ కొండ అనేది ఉంటుందంట. ఒలివ చెట్లు, ఒలివ తోట, ఒలివ చెట్టు, ఒలివ. ఇప్పుడు మనకు నూనె వస్తుందంటే కారణం ఏంటంటే అక్కడి నుంచే, ఎక్కడి నుంచి రాదు. యెరూషలేము నుంచే మనకు ఒలివ నూనె, ఒలివ కాయలు ఇవన్నీ వచ్చేది కూడా యెరూషలేము నుంచే. ఇవి ఒలివ నూనె అనేది చాలా శ్రేష్టమైనది. బైబిల్ గ్రంథంలో ఆ నూనెను వాడడానికి గల కారణము ఒక అభిషేకం చేయడానికి ఏర్పరచబడిన సుగంధ ద్రవ్యాలలో ఒక భాగము ఒలివ నూనె. అంత మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో నిత్యము వెలిగి ఉండడానికి, వెలుగుడు కొరకై ఏర్పాటు చేయడానికి ఒక భాగంగా దేవుడు ఒలివ నూనెను ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి ఎంత గొప్ప ఘనత! ఇలాంటి యొక్క ఘనత కలిగినటువంటి ఈ ఒలివ చెట్టు ప్రభువును స్తుతించలేక ఉంటుందా? ప్రభువును గణపరచలేక ఉంటుందా? ప్రభువును మహింపరచలేక ఉంటుందా? ప్రియమైన వాళ్ళరా, ఖచ్చితంగా దేవుని మహిమపరిచేదిగా చూస్తూ ఉంటున్నా. అంత శ్రేష్టంగా దేవుడు ఆ ఒలివ చెట్టు చేశాడు. అంత మాత్రమేనా? ఒలివ చెట్టు ఇంకో గొప్ప బాధ్యత ఏంటంటే మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 32వ వచనం చదవండి ఎవరైనా. 6:32. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 32వ వచనం చదవండి ఎవరైనా. 2 తలుపులను ఒలీవ కరవి, వాటి మీద కెరూబులు తమాల వృక్షములను, వికసించిన పుష్పములను బంగారంతో పొదిగించెను. చాలు. 2 తలుపులు. ఏ తలుపులు ఇవి చెప్పండి? సొలొమోను దేవాలయం కట్టాడు. 7 సంవత్సరాలు సొలొమోను దేవుడికి దేవాలయము కట్టించాడు. ఆ మందిరం యొక్క తలుపులు దేంటంటే ఇవి ఒలీవ కర్రతో. మీరు మెదక్ వెళ్ళినారు, ఎంతమంది వెళ్ళినారు చెప్పండి? మెదక్లో ఒక శ్రేష్టత ఉంది మీకు చెప్పాలి. మెదక్లో ఒలీవ చెట్టు కూడా ఉండదు. ఒలీవ చెట్టు కర్ర ఉండదు. మీకు తెలుసా? తెలుసు కదా? చూసేది కనపడతానే ఉంటుంది. అది పులిపీఠం ఉంటుంది కదా, అది ఏదేంది అంటున్నారు? ఒలివ చెట్టుదే అది. దాంట్లో రాసి ఉంటారు, మీరు చూడలే? పులిపీఠం దగ్గర ఉండేది ఒక గర్దలాగా ఉంటుంది, చూసినారా? అది ఒలివ చెట్టే. ఒలివ చెట్టుతో తయారు చేసింది అది. అందుకే దానికి అంత నక్షి పని, అంత గొప్పతనం దానికి. దాంట్లో ఆ శ్రేష్టత ఊరికే పైకి చూసి ఆ రంగులు చూసి ఇచ్చినారు కదా. ఒలివ చెట్టు యొక్క కర్రతోనే ఆ పులిపీఠమును, ఆ స్టేడీని, ఆ గద్దను తయారు చేశారు. దాన్ని అంత శ్రేష్టత. ఇప్పుడు దేవుని మందిరం యొక్క తలుపులు దేంతో చేయబడ్డాయి చెప్పండి? ఒలీవ చెట్టుతో. ఇంత శ్రేష్టత ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది చూడండి. అభిషేక తైలముగా ఉపయోగపడింది దేవుడు సృష్టించిన ఒలీవ చెట్టు. అంత మాత్రం కాదు, నిత్యము దేవుని మందిరంలో వెలుగుగా ఉండడానికి ఒక తైలముగా అది ఉపయోగపడడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. అంత మాత్రం కాదు, దేవుని మందిరానికి తలుపులుగా ఒలీవ కర్రను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంతగా ఉంటే మరి చెట్ల మీద రాజుగా ఉండడానికి వెళ్ళగలదా? వెళ్ళలేదు. అంత మాత్రమేనా?
దేవుని సన్నిధిలో నిత్యము ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్న ఒక చెట్టుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, కీర్తన గ్రంథం 52వ కీర్తన, కీర్తన గ్రంథం 52వ కీర్తన 8వ వచనం ఎవరైనా చదవండి. దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె నాను. ఎక్కడున్నాడంటండి? దేవుని మందిరంలో ఒలీవ చెట్టు. దేవుని మందిరంలో ఒలీవ చెట్టు ఉంటుందా? దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, ఇప్పుడు మనకు అంత కాంపౌండ్ వేసినాం, చుట్టూ చెట్లు వేసుకున్నాం, ఇదంతా కూడా దేవుని మందిరంలోనే ఏర్పాటు చేయబడినటువంటి చెట్లు. అయితే ఎంత శ్రేష్టత! దేవుని మందిరములో ఏర్పాటు చేయబడినటువంటి ఒలీవ చెట్టు అని మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన వారలారా. కాబట్టి దేవుడు మందిరంలో దేవుడు మనల్ని ఆ ఒలీవ చెట్టుకు ఒక ఆధిక్యత ఇచ్చినాడు. ఏ చెట్టుకు లేదు. దేవదారు చెట్టు తర్వాత ఒలీవ చెట్టుకు ఇచ్చిన ఆధిక్యత దేనికి? దేవదారు చెట్టు. ఎన్ని చెట్లు దేవుని మందిరంలో ఉండగలడానికి దేవుడు ఇష్టపడ్డాడు చెప్పండి? ఎన్ని చెట్లు చెప్పాలి? 4 చెట్ల. ఒకటి చెప్పు. దేవుని మందిరంలో ఉండేటువంటి చెట్లు. ఒకటి దానిమ్మ చెట్టు కాదు, ఫస్ట్ తుమ్మ చెట్టు. బల్ల మందసం దేంతో తయారు చేశారు? తుమ్మకరతోనే. రెండోది ఇప్పుడు చెప్పుకున్నా కదా, ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు దేంతో తయారు చేశారు? తలుపులు. దేవుని మందిరం యొక్క తలుపులు ఒలీవ చెట్టు. మూడోదిగా దేవదారు వృక్షాలు. సరళ వృక్షాలు. దేవదారు వృక్షాలు దేనికి ఉపయోగించారు మందిరంలో? దోలాలకి, అన్నిటికీ కూడా. అంతా కూడా కప్పు గిప్పు లోపల దోలాలన్నీ కూడా దేవదారు వృక్షాలు. 3 చెట్లకు దేవుడు అంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఇచ్చిన. అందులో ఒక చెట్టు ఏంటండి? ఒలీవ చెట్టు. ఇంత ఆధిక్యతను దేవుడు తన సన్నిధిలో ఒలీవ చెట్టుకి ఇస్తే, ఇక ఒలీవ చెట్టు చెట్ల మీద రాజుగా ఉండడానికి వెళ్తుందా? వెళ్ళదు. దేవుడి సన్నిధిలో నిత్యము ఆరాధించడానికి, గణపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి విడిచి వెళ్ళనే వెళ్ళదు. చూడండి, మన విషయమే గమనిస్తే మనల్ని దేవుడు ఎట్లా తీసుకొచ్చాడు, ఎలా ఉంచాడు, ఏ స్థితిలో ఉన్న వారంగా మనం చేశాడు, ఏ స్థితిలోకి తీసుకొచ్చాడు. దేవుని సన్నిధిలో నిత్యము మనం ఉండగలిగేటువంటి ఆధిక్యతను, భాగ్యతను దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన వారలారా, అలాంటి వారమైన మనము ప్రభువును స్తుతించకుండా ఉండలేము. నిజంగా ఒలీవ చెట్టు కంటే ఆధిక్యతను, అత్యాధిక్యతను దేవుడు ఇచ్చాడు. ఒకవేళ ఒలీవ చెట్టు ఉండి మనం కూడా ఉన్నామంటే దేవుడు దేనికి విలువిస్తాడు ఎక్కువగా చెప్పండి? ఒలీవ చెట్టు దేవుని మందిరంలో ఉంది, మనం కూడా దేవుని మందిరంలో ఉన్నాం. దేవుడు దేనికి విలువిస్తాడు ఎక్కువగా? దేవుడు దేనికి విలువిస్తాడు? మనకు తప్ప ఎవరికి విలువేయడు. ఇప్పుడు మనము మా మెదక్ చర్చికి పోతే మనుషులు లోపల ఉన్నారనుకో, దేనికి విలువిస్తారు? లోపల చర్చికి ఇస్తారు విలువ. అందుకే లోపల పోతే ఫోటోలు తీయద్దు, కూర్చోవద్దు, జాగ్రత్త, ఆడుకోవద్దు, ఏమి చెప్తా ఉంటారో చెప్పడానికి అడగదు. ఎప్పటికీ ఒక పాస్టర్ కూర్చో అంటాడు, ఒక పోలీసు అంటాడు. ఫోటో తీసేస్తా దగ్గరకు వచ్చేస్తాడు, కళ్ళద్దాలు పెట్టుకో అంటాడు, నల్ల కళ్ళద్దాలు. ఫోటో దగ్గర తీసేస్తాడు, వచ్చేస్తాడు. ఊరిగా చూసుకుంటా అంటాల్సిందే. మరి చర్చికి ఉన్న విలువ దేవుడి మందిరంలోకి వెళ్ళి మనిషికి లేదు. ఏం చేస్తాడో మనిషి లోపల చర్చిలో. కానీ దేవుని సన్నిధిలో దేవుడు మాత్రం మనిషికే ఎక్కువ విలువిస్తాడు. ఇది మనము గుర్తించాల్సిన ఒలీవ చెట్టు యొక్క జీవితం. రెండోదిగా మనం చూస్తే ఏం చెట్టు అయితే చెప్పండి? అంజూరపు చెట్టు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చదవండి. 10-11. అంజూరపు చెట్టు నడుగగా నా మాధుర్యమును, నా మంచి ఫలములను నేనియక మానుదునా. దేవుడు కలగజేసినటువంటి మరో చెట్టు ఏం చెప్పండి? అంజూరపు చెట్టు. మీకు ఒలివ చెట్టు గురించి మరో మాట చెప్పాల్సి వచ్చింది. ఏంటంటే, దేవుడు నోవాహు కాలంలో ఈ భూలోకం అంతా కూడా మరి నాశనం చేసిన తర్వాత పావురం పంపిస్తే నోవాహు మొట్టమొదటగా తుంచుకొచ్చినది కొమ్మ ఏంటి చెప్పండి? ఒలీవ కొమ్మ. ఒలీవ చెట్టు కొమ్మ. ఒలీవ చెట్టు చిన్నది. చూడండి, అప్పుడు అది మొలవడం అనేది చాలా ఆశ్చర్యకరం. రెండోది మనం చూస్తాం అంజూరపు చెట్టు.
ఈ అంజూరపు చెట్టు కూడా అంటా ఉంది, చెట్లన్నీ వచ్చి తనని అంటా ఉంటే, నా మాధుర్యమును నా మంచి ఫలములను. అంజూరపు పళ్ళు తిన్నవారు ఎంతమంది చేయొద్దండి? అంజూరపు పళ్ళు తిన్నవారు. హైదరాబాద్ నుండి కూడా అంజూరపు పళ్ళు తిన్నదా? ఎండిపోయినా పచ్చిటి ఎండిపోయిన తిన్నా ఒక రకం అంత టేస్ట్ ఉండదు, కానీ పచ్చిటి తినాలి అంటే బాగా మాయేటి. చాలా అబ్దుల్ గంజ్ కాడ కుప్పలు పోసి అమ్ముతా ఉంటారు అంజూరపు పండు టేస్ట్ ఎట్టుంటుందంటే, ఎంత తీయగా ఉంటుందంటే అంత తీయగా మధురంగా ఉంటుంది. అసలు తింటే అది ఇంకా తినాలనిపిస్తుంటుంది, కానీ రేట్ ఎక్కువ. ఏం చేస్తాం? తినలేం కదా, రేట్ ఎక్కువ. తినాలనిపిస్తుంది కానీ రేట్ ఎక్కువ. ఏమంటున్నాడు? మాధుర్యం. అంజూరపు పండులో ఏముంది చెప్పండి? మాధుర్యం. యెరూషలేములో ఎక్కువగా అంజూరపు చెట్లు, అంజూరపు పండ్లు, అంజూరపు యొక్క డేట్ ఫ్రూట్స్ కూడా అన్ని కూడా ఎక్కువగా అమ్ముతా ఉంటారు. వాటి యొక్క మాధుర్యం చెప్పడానికి వీల్లేదు. ఎంత టేస్ట్ అంటే ఏ పండుగ కూడా అంత మాధుర్యం రాదు. ఏ పండుగ కూడా అంత చక్కటి మాధుర్యంతో నిండి ఉంటుంది. మంచి ఫలాలలో అతి శ్రేష్టమైన ఫలం కూడా ఏంటంటే అంజూరపు పండు. అందుకే అంటుంది అంజూరపు పండు, దేవుడు నాకు ఒక గొప్ప ఘనత ఇచ్చాడు. ఏమిటంటే, నా మాధుర్యము నా మంచి ఫలాలు నేను ఇయ్యక ఎవరికండి? దేవునికి ఇయ్యక కదండి. అంటే దేవునికి లేకపోతే ప్రజలకు ఇవ్వకోకుండా నేను ఊరికి అధికారినే ఉండడానికి వస్తానా? ప్రియమైన వారులారా, కేవలము అంజూరపు చెట్టు దేవుని స్తుతించడానికి, గణపరచడానికి ఈ 2 కారణాలే కాకోకుండా మరో కారణం కూడా ఉంది. ఆ కారణం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏ చెట్టుకు లేనటువంటి ఒక గొప్ప ఘనత ఆ చెట్టుకు అనుగ్రహించాడు. ఏమిటంటే, ఆ చెట్టు మనకు తెలుసు, ఒక చెట్టును వసంతకాలం అనగా చెట్టు మరి వర్షాలు పడిన తర్వాత మరి చిగురేస్తాయి, తర్వాత పూత పోస్తుంది, తర్వాత ఫలాలు కాస్తాయని మనకు బాగా తెలుసు. తర్వాత చివరికి ఫలాలు వస్తాయని తెలుసు. ఆకులు రాందే ఫలాలు ఏ చెట్టు కూడా ఉండదు. ఆకులు ఉండాల్సిందే, ఆకులు లేని ఫలాలు, ఆకులు తర్వాతనే ఫలాలు. అయితే అంజూరపు చెట్టు యొక్క శ్రేష్టమైనటువంటి ఏంటంటే, ఆకులు లేకపోయినా వసంతకాలము, వర్షాకాలము, లేకపోతే మంచి ఆ యొక్క చల్లదనమైన కాలము రాకమునిపే ఆ చెట్టు వికసించడము, పూలు పూయడము, కాయలు కాయడం అనేది దానికి దేవుడిచ్చిన ఒక గొప్ప ఘనత. చూడండి, హోషేయ గ్రంథం 9వ అధ్యాయం. హోషేయ దానియేలు తర్వాత ఉంటా చూడండి. 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. అరణ్యంలో ద్రాక్ష పళ్ళు దొరికినట్లు నాకు దొరికింది. చిగురుపెట్టు కాలమందు చాలు. చిగురుపెట్టు కాలము అంటే చిగురు పెట్టే స్థితిలోకే అంజూరపు చెట్టు యొక్క ఫలాలు ఏమవుతున్నాయట? తొలి ఫలం. అంత మాత్రం కాదు. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. అదే మాట మనకు కొద్దిగా కనబడుతుంది ఖచ్చితంగా. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 4వ వచనం చదవండి ఎవరైనా. తల మీద ఉన్న వాడిపో పుష్పం వంటి దాని సుందర భూషణము. చూడండి, వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండు వలె అగును. వసంతకాలము రాకమునిపే, వసంతకాలం వచ్చిందంటే చెట్లు పచ్చగా చిగురుతో ఉంటాయి. అది రాకమునిపే, అసలు ఆకులు కూడా రాకమునిపే చెట్టు ఏమవుతుందంట? ఫలాలను ఇస్తుంది. ప్రియమైన వారులారా, ఆ చెట్టు యొక్క మాధుర్యం అంత మాత్రం కాదు, మంచి ఫలం, తినశక్యంగానే మంచిగా అందరూ కూడా తినడానికి ఇష్టమైనటువంటి ఫలం, మాధుర్యం కలిగినటువంటి మరి అంజూరపు చెట్టు. అలాంటి చెట్ల మీదకి వెళ్ళి అధికారం చేయడానికి ఇష్టపడడం లేదు. దేవుని స్తుతించడానికి, గణపరచడానికి చెట్లలో ప్రత్యేకమైన దానిగా దేవుడు అంజూరపు చెట్టును చేస్తూ వచ్చాడు. ప్రత్యేకమైన దానిగా. ప్రియమైన వారులారా, ప్రత్యేకత మనకు ఒకసారి మనం ఆలోచిస్తే మనల్ని కూడా ఏం చేశాడు దేవుడు చెప్పండి? ప్రత్యేకమైన వారుగా చేశాడు. ఐగుప్తు దేశంలో మనం గమనిస్తూ ఉంటే ఇశ్రాయేలు ఐగుప్తులు ఏం చేశాడు దేవుడు? ప్రత్యేకించాడు. తన బిడ్డలు, తన జనులు, తన ప్రజలు ప్రత్యేకమైన వారు
తన స్వజనులు. మరి దేవుడు బాహుబలం చేత విడిపించేటువంటి వారు అని ప్రత్యేకించినాడు దేవుడు. మన విషయమే మనం గమనిస్తే ప్రత్యేకమైన జనముగా మనం చేసిన దేవుణ్ణి ప్రభువు స్తుతించాల. చెట్టల్లో ప్రత్యేకముగా అంజూరపు చెట్టు ఎలాగైతే దేవుని చేత సృజింపబడిందో, ఆ దేవుణ్ణి అంజూరపు చెట్టు ఘనపరుస్తూ మహింపరుస్తా ఉందో, మనము కూడా ప్రత్యేకమైన వారంగా దేవుడు మనల్ని చేసినందుకు ప్రభువును మనం ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి, ఘనపరచాలి. కాబట్టి ప్రియమైన వారి అంజూరపు చెట్టు యొక్క గొప్ప బాధ్యత, ఇంత గొప్ప బాధ్యత దేవుడు అంజూరపు చెట్టుకి ఇచ్చాడు. ఫలాలు రాకముడిపే, మరి వసంతకాలం రాకముడిపే, చిగురేది పెట్టకముడిపే ఆ యొక్క అంజూరపు చెట్టు ఫలాలు కాస్తాను. అంజూరపు చెట్టుకు పోటీగా ఇంకోటి ఉంటుంది, డూప్లికేట్ ఒక చెట్టు ఉంటుంది. దాని పేరు చెప్పండి? మేడు చెట్టు. అంజూరపు చెట్టుకి ఎట్టుంటుందో మేడు చెట్టు కూడా సేమ్ అట్టే ఉంటుంది. అయితే మేడు చెట్టు మాను అవుతుంది, అంజూరపు చెట్టు అంత పెద్ద మాను కాదు. మేడు చెట్టు యొక్క ఆకులు చిన్నటి, అంజూరపు చెట్టు ఆకులు పెద్దగా ఉంటాయి. మొట్టమొదటిగా అంజూరపు చెట్టు ఆకులు ఎక్కడ కనబడ్డాయి చెప్పండి? ఎక్కడ కనబడ్డాయి? బైబిల్ గ్రంథంలో. అంతే కాదు, బైబిల్లో. ఆది ఆదాములు ఏం చేశారు? వారి దిశమలకు అంజూరపు ఆకులు అంటే ఇంక పెద్ద పెద్ద లేకపోతే సిరిసిట్టు కుట్టుకుంటారా? ఇంత పెద్ద ఆకు ఉంటుంది, ఒక్కొక్క ఆకు అంజూరపు ఆకు. అయితే చాలా పల్సగా ఉంటుంది, పెద్ద పెద్ద ఆకులు మంచిగా ఉంటాయి. దాని యొక్క శ్రేష్టతలు చూడండి, వాటి యొక్క గొప్పతనం. మరి అంజూరపు చెట్టుకు, మేడి చెట్టుకు ఎట్లాగైతే కాండాలకు కాస్తాయో అట్టే దీనికి కూడా ఖచ్చితంగానే కాస్తాయి, కాండాలకు కాస్తాయి. అంత సేమ్ గా అంజూరపు చెట్టుకు అంజూరపు కాయను మేడికాయను పక్క పక్కన కలిపి పెట్టామనుకో కనుక్కోలేము. కనుక్కోవాలంటే ఒకటే చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఇప్పదీస్తేనే తెలుస్తుంది. ఇప్పదీస్తే దాంట్లో మేడి చెట్లు ఏముంటాయి? మేడి పండ్లో పురుగులు ఉంటాయి, అంజూర పండ్లో పురుగులు. చాలా శ్రేష్టమైన అంజూరపు చెట్టు. మళ్ళీ పురుగులు ఉన్నట్టే కనపడతాయి, సేమ్ అట్టే ఉంటుంది. కానీ పురుగులు మాత్రం ఖచ్చితంగా మేడి పండ్లు కనపడతాయి. దీంట్లో ఎంత మాత్రమో అంత గొప్ప సంగతి చూడ. అంజూరపు పండు యొక్క ఆధిక్యత దేవుడు చేసి, మరి మన విషయమై దేవుడు మనల్ని లోకం నుంచి వేరుపరిచి దేవుడు తన బిడ్డలుగా మనం చేసుకొని, తన వారుగా చేసుకొని ప్రత్యేకించినాడు. తన బిడ్డలు, ఒక మాట చెప్పాలంటే తన స్వరక్తము చేత కొన్న సంఘము తన బిడ్డలు. ప్రియమైన వాళ్ళరా, మనం ఎవరమంటే దేవుని బిడ్డలమే, మనం ఎవరమంటే విశ్వాసమే, ప్రత్యేకమైన వారమి. దేవుడు అలాగా చేశాడు మనల్ని. కాబట్టి ప్రభువును మనము స్తుతించాలి. అంజూరపు చెట్టు కంటే గొప్ప ఆధిక్యత ఆయన బిడ్డలమైన అంజూరపు చెట్టు ఊరికి అట్లా కలగజేశాడు. ఒక ప్రపంచంలో ఒక చెట్టుకు వింతైన చెట్టు ఇచ్చాడు, కానీ మనకు ప్రత్యేకత కలగజేయడానికి కొరకై ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటంటే మనందరి కొరకై తన ప్రాణాన్ని అర్పించినాడు. అందుకే తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. ఆయా భాషలు మాట్లాడే వారు అందరూ కూడా కొన్నాడు, విమోచించినాడని మనము అలాంటి వారమైన మనము ప్రభువుని ఏం చేయాలా? స్తుతించాలి. మూడవ చెట్టు ఏం చెప్పండి? ద్రాక్షావల్లి కదా, ద్రాక్ష చెట్టు. ఈ ద్రాక్ష చెట్టు మరి ఇశ్రాయేలుకు కూడా గుర్తుగా మనము చూడగలుగుతా ఉంటాం. ఇశ్రాయేలుకు గుర్తుగా అంటే ప్రజలకు ఈ ద్రాక్ష చెట్టు యొక్క గొప్పతనం. ఇప్పటికైనా సరే ఇశ్రాయేలు ఎక్కువగా అక్కడి నుంచి ఎక్కువగా ద్రాక్ష, ఒక రకంగా ఇక్కడి నుంచి వచ్చినా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేది ఏంటంటే ద్రాక్ష చెట్లు. అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది ద్రాక్ష పళ్ళు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు మోసినటువంటి ద్రాక్ష గెల యొక్క స్థలం ఎక్కడ చెప్పండి? కానాల్లో. ఆ స్థలము సరేమంటారు చెప్పాలి? ఎష్కోలు లోయ. ఏంటిది? కానాల్లో ఎష్కోల్ లోయ. ఎంతమంది పోశారు? ఒక గెల ఎంతవరకు చూసింటారు చెప్పండి? ఇంతలా గెల చూసింటారు, అంతేనా? అంతకంటే ఎక్కువ చూసింటాం మనం. అంతే, ఎక్కువగా మోర కూడా గెల అంతే కదా. ఇద్దరు మోసారంటే ఎంత పెద్ద గెల ఉండాలి? అది మనిషి ఖచ్చితంగా ఉంటుంది, మనిషి అంత గెల ఉంటుంది. అది చెప్పని అంత పెద్ద గెల అసలు ఇద్దరు మోసుకుంటూ వచ్చారంటే ఆశ్చర్యం. ఇంక ఎన్ని పనులు ఉంటాయి? ఆ చెట్టు యొక్క సారం ఎంతమైంది, ఆ చెట్టు యొక్క గొప్పతనం ఎంతైంది. ప్రపంచంలో ఇంకా ఎవరు కూడా అలాంటి పంట పండించలేరు కూడా. అంత పెద్ద గెల కలిగిన పంట ఇప్పటి వరకు కూడా
పండించలేదు. అది యెరూషలేములో పండినటువంటి ఆ కానాను ప్రాంతంలో పండిన పంట. ఇప్పటికీ ఆ గెలలు అంటే ద్రాక్షారసము దేని గుర్తు అంటే సంతోషాన్ని గుర్తు. ఆ దినాల్లో ఫంక్షన్లు జరిగినా ఏం జరిగినా ఏముండేది, మొట్టమొదటి ఏముండేది చెప్పాలా? ద్రాక్షారసం ఖచ్చితంగా ఉండాలి. పెళ్లిళ్లకు ఏదైనా సరే ద్రాక్షారసం వారికి సంపూర్ణంగా ఆరోగ్యాన్ని ఇచ్చేది, వారి సౌందర్యాన్ని మార్చేది. ఆ ద్రాక్షారసం ప్రతి దాంట్లో, ప్రతి మీటింగ్లో, లేకపోతే వాళ్ళు ఉపయోగించే ప్రతి పండుగలలో ద్రాక్షారసం ఉండాల్సిందే. అందుకే వారు ఎక్కువగా ద్రాక్షారసాన్ని పండిస్తారు. ఈ శ్రేష్ఠత ఎలాంటిది? హృదయాన్ని సంతోషపరిచేది. ఆ ద్రాక్షారసం లేకపోతే, ఆ ద్రాక్షారసం అనేది లేకపోతే హృదయానికి సంతోషం ఉండదు. అన్నీ ఉన్నాయి కానీ చూడండి, మనకు అదే ఒక మాట మనకు తెలుసు, పెళ్ళిళ్ళు అన్నీ పెడతారు. శ్రేష్టమైనది పెట్టకపోతే ఎట్లుంటుంది చెప్పండి? అంటే కొన్ని చోట్ల కొన్ని ఉంటుంది. పెళ్ళిళ్ళు అన్నీ పెడతా ఉంటారు, చికెన్ పెడతారు, మటన్ పెడతారు. అది తీసేది బట్టి చికెన్ మటన్ పెడతారు. కానీ ఒక్కోసారి స్వీట్ పెడతారు కదా. స్వీట్ లేకపోతే ఎట్లుంటుంది? స్వీట్ లేకపోతే అది తిన్నట్టుగా అనిపించదు. ఆంధ్ర ప్రాంతంలో పెద్ద మీటింగ్ పెళ్లి జరిగినా ఏది జరిగిందా గోపుర పచ్చడి అనేది పచ్చడి లేకపోతే తిన్నట్టే అంటే ఇక్కడ అంటారు నాకు తెలియదు కానీ ఇప్పుడు వరకు పెళ్లి పోయినా కూడా చికెన్ మటన్లే. గోపుర పచ్చడి ఏం తినేది లేదు. చికెన్ మటన్లు రొయ్యలు ఎక్కువ తింటున్నాం. ఇలాగా చేసుకున్నా కూడా ఏం పెడతారు. ఏది స్పెషల్ అంటే అది లేకపోతే ఉండదు. అట్లాగా ఇశ్రాయేలుకి ద్రాక్షారసం అనేది లేకపోతే అసలు పెళ్లి కానీ ఏ కానీ జరిగినట్టే అనిపిస్తుంది. మన తెలుసు యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కానాను పెళ్లిలోకి పిలవబడ్డాడు. అక్కడ ఏముంది? ద్రాక్షారసం ఉంది. అందరూ కూడా చక్కగా ద్రాక్షారసం, ఎస్తేరు గ్రంథంలో ద్రాక్షారసం, ఇంకా పలు సమయాల్లో ద్రాక్షారసం. రాజులు కూడా అప్పటికప్పుడు మధుపానం ఏంటి చెప్పండి? అప్పటికప్పుడు ఏం చేయాలా? ద్రాక్షలు పిండి తిరగాలి. ఆది కాలంలో 41వ అధ్యాయంలో ఏముంటుంది చెప్పండి? పానదాయకుల అధిపతి. మరి ఏం చేస్తాడు? రాజు దగ్గర ఎప్పుడు ద్రాక్ష పండు పెట్టుకుంటాడు. ఎప్పుడు అడిగినాడంటే అప్పుడు వెంటనే పిండేసి ఆ ద్రాక్షారసాన్ని అప్పటికప్పుడు ఇవ్వాలి. అదొక శ్రేష్టత. ప్రియమైన వారు కూడా ఈ మధురము ఎలాంటిది అంటే అక్కడే అంటున్నాను చూడండి. ఆది న్యాయాధిపతులు 9వ అధ్యాయం అంజూరం చెడుతున్న మాట చెప్పండి చూడండి. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 12 చదవడం. చెట్ల మీద అంజూరం చెట్టు కాదు, 12వ వచనం. అటు తర్వాత చెట్టు దేవునిని మానవులను సంతోషపెట్టు. దేవుని మానవుడు ఏం చేస్తాడంటే సంతోషపెట్టు. చూడండి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. 19వ వచనం. ద్రాక్షారస పానము వారి ప్రాణములు ఏం చేస్తుందండి? సంతోషకరము. అంత మాత్రమే ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 33వ వచనం చదవండి. 48:33. ఫలభరితమైన పొలంలో నుండి ఆనందము సంతోషం తొలగిపోయిన ద్రాక్ష గానుగులలో ద్రాక్షారసం లేకుండా చేస్తున్నాను. ఆనంద సంతోషం ఎక్కడుంటుందండి? శరీర సంబంధంగా ద్రాక్ష గానుగులు కదా, ఆ ద్రాక్ష యొక్క ద్రాక్ష రసము అంత గొప్పది. మరి అక్కడ మనం చూసామంటే ఎక్కువగా ద్రాక్షారసము పుచ్చుకొని మద్యము కూడా, అంటే దాంట్లో ఏదో ఒకటి కలుపుతారు, మద్యం కలిపేదో ఉంటారు. దానివల్ల ద్రాక్షారసం తాగే కొద్ది వారు భక్తులు, ఒక మాట ఉంది యోహాను సువార్త 2వ అధ్యాయంలో, జనులు మత్తుగా ఉన్నప్పుడు కదండి, జనులు ఏం చేస్తారంట?
ద్రాక్షరసం తాగి 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 ఏమవుతుందంటే మనిషికి మత్తు ఎక్కిపోతుంది ఎక్కువ తాగితే. అందులో కొత్త ద్రాక్షరసం కాదు, పాత ఆ మాట ఉంది చూడండి, ఆ మాట యోహాను సువార్త 2వ అధ్యాయం. రెండో అధ్యాయము 10వ వచనం. మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను. ఏమంటాడండి? మంచి ద్రాక్షారసం పోస్తాడు, తర్వాత ఏమంటున్నాడు? జబ్బురసం. కాబట్టి మత్తుగా ఉంటారు ఆ జబ్బురసం. చూడండి ఎట్లా చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం. ఆ మంచి రసం ఏంటి అని మనం ఆలోచిస్తే 39వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 39వ వచనం చదవండి. పాత ద్రాక్షరసం తాగి వెంటనే కొత్త దాని కోరు వాడెవడునూ లేడు, పాతదే మంచిదను చెప్పును. పాత ద్రాక్షం తాగి వెంటనే కొత్త తాగాలంటే కొత్తదే ఉంటది, పాతది అంటే దాంట్లో మంచి టేస్ట్, ఆ మత్తు అనేది ఉంటుంది. అది తాగిన తర్వాత వాడు కొత్త తాగాలంటే కాదు, పాతదే మంచిదని అంటాడు. అట్లా ఉండాలి ఇక్కడ పని. ఇక ద్రాక్ష చెట్టు అంత మధురాన్ని మానవులకు అందిస్తా ఉంటారు. దేవుడిని మానవుడు సంతోషం పెట్టదట. దేవుడికి ఇష్టమైన చెట్టు ఏంటి? ద్రాక్ష వల్లి. అందుకే దేవుడు ద్రాక్షావళితో ఆయన ఏం చేశాడు? కొంచెం నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు నిజమైన ద్రాక్షావళి. మా సంతోషానికి, హృదయానికి సంతోషాన్ని ఇచ్చే ద్రాక్ష. అలాంటి ద్రాక్ష చెట్టు దేవుని సన్నిధిలో ఉండకోకుండా, దేవుణ్ణి మానవుని సంతోషపరచుకోకుండా చెట్ల మీద అధికారంగా ఉండడానికి ఇష్టపడుతుందా? ఇష్టపడదు. దేవుడు స్తుతించడానికి, దేవుడు కనపరచడానికి, దేవుడు మహిమపరచడానికి ఆ ద్రాక్షావల్లి అనేది ఇష్టపడేదిగా మనం చూస్తా ఉంటున్నాం. ఇదినా మరి ద్రాక్షావల్లిగా దేవుడు మనల్ని, ద్రాక్ష చెట్టుగా దేవుడు మనం చేస్తున్నాడు. మధురము మన హృదయానికి సంతోష ఆనందాన్ని అనుగ్రహించేవాడు చూస్తున్నాం. ఒక మాట మనం చూడండి, మరి చూడండి యోహాను సువార్త యెషయా గ్రంథం 1:22 చదవండి. యెషయా గ్రంథం 1:22. యెషయా గ్రంథం 1:22 చదవండి. వెండి మస్తాయను నీ ద్రాక్షారసము నీళ్ళతో కలిసి ఏమైపోయిందంటే నీరు పోయి, నీరు పోస్తే ఏమైపోతుంది? ద్రాక్షారసము చెడిపోతుంది. అయితే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రభువైన దేవుని యొక్క మాట చేత చెడిపోయేటువంటి ఆ యొక్క ద్రాక్షారసమును జబ్బురసం పోస్తున్నారంటే అర్థం ఏంటి? మంది ఎక్కువైతే మధ్య పోతున్నట్టుగా దాంట్లో ఎక్కువ నీరు పోసేస్తారు, సరే అయిపోతుంది కదా. కానీ ద్రాక్షరసంగానే ఉంటారు, వాసన కొట్టే ఉంటుంది, కానీ ఇది జబ్బు చేస్తారు. నీళ్ళతో కలిసింది కాబట్టి ప్రజలకు జబ్బుగా చేసేదా చూస్తాం. జబ్బు చేసేటువంటి ఆ యొక్క ద్రాక్షరసము దేవుని మాట చేత ఏమేమి చెప్పండి, మంచి ద్రాక్షరసంగా, శ్రేష్టమైన ద్రాక్షరసంగా అది మార్చబడింది. మనకు బాగా తెలుసు మన స్థితి. యెషయా 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. ఏముంది? పాపిష్టి జనమా, దోషబద్ధమైన జనులారా, దుష్ట సంతానమా కదా, చెరుపు చేయబడి మీకు శ్రమ. 6వ వచనంలో అధికారులు మొదలుకొని 5వ వచనంలో ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వారి ఉండే బలహీనమైన అధికారులు మొదలుకొని తన వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుళ్ళు అవి పెట్టబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఎక్కడ చూసినా ద్రాక్షరసము మరి దెబ్బలు కూడా వాడతారు. ద్రాక్షరసం ఏం చేస్తారు చెప్పండి? దెబ్బలు ఎక్కడ వాడినారా? మన ఎక్కడ వాడారు? ద్రాక్షరసం దెబ్బలు వాడారు. సమరేడు, మంచి సమరేడు దెబ్బలతో పడిపోయిన వ్యక్తికి ఏం చేశాడు? ద్రాక్షరసము నూనెయు పోసి కట్టు పెట్టాడు, జబ్బు నయ్యాడు.
ఇప్పుడు ద్రాక్షకే జబ్బు వచ్చింది, నీళ్లు కలిసినాయి, చెడిపోయింది. ప్రియమైన వారలారా, అలాగే చెడిపోయినటువంటి ద్రాక్షారసమైనటువంటి ఆ ద్రాక్షారసమును ప్రభువు మాట చేత మీరు వెళ్ళి ఆ నీళ్లు ముంచి తీసుకువెళ్ళాలి అన్నప్పుడు ఆ మార్గమధ్యంలోనే శ్రేష్టమైనటువంటి ఆ నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. ఎంత శ్రేష్టం అంటే మెచ్చుకునే రీతిలో మంచి ద్రాక్షారసం ఉంచావు. చెడినటువంటి పాపంతో దౌర్భాగ్యం నుండి మన జీవితాలను ప్రభువైన దేవుడు ఏం చేశాడు చెప్పండి? బాగుపరిచాడు. హృదయానికి సంతోషాన్ని ఇచ్చాడు, మనం సంతోషపరిచాడు. ద్రాక్షారసం దేనికి గుర్తు? ఇప్పుడు మనకు ఆయన రక్తానికి గుర్తు. ఆయన రక్తము చేత మన సమస్త పాపాలు ఏమైనా చెప్పండి కడిగి పవిత్రపరచబడ్డాయి. యేసు రక్తము ప్రతి పాపములను మనలో పవిత్రపరిచాయి. కాబట్టి ద్రాక్షారసమైన రక్తాన్ని గుర్తుగా చేసి ఆ శ్రేష్టమైన ద్రాక్షరసం ద్వారా మన హృదయాంతరంలో ఉన్న పాపములను కడిగి పవిత్రపరిచాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ద్రాక్షారసం తన రక్తముగా ఆయన మార్చినందుకు ద్రాక్ష చెట్టు, ద్రాక్షవల్లి, నేను చెట్ల మీద అధికారిగా ఉండను, నేను నాను ఇంత శ్రేష్టమైన దానిగా మార్చిన ఆ ప్రభువును నేను స్తుతిస్తాను, కనపరుస్తాను. మన విషయమే గమనిస్తే చెడిపోయిన మన జీవితాలకి ద్రాక్షారసం వలె ఆయన తన రక్తము కార్చి మన హృదయాంతరం పవిత్రపరిచి ఎక్కడెక్కడైతే మనకు పాప సంబంధమైనటువంటి రోగాలు అన్ని కూడా పవిత్రపరిచాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనమేగా ప్రభువును స్తుతించాలి, ఘనపరచాలి. ద్రాక్షావళి కంటే శ్రేష్టంగా ఇక్కడ గుర్తుగా కేవలం ద్రాక్షారసం గుర్తుగా చెప్పాడు. కానీ మన విషయమైన నిజమైన తన రక్తమును కార్చినాడు, నిజమైన తన రక్తాన్ని మనకు చిందించినాడు. కాబట్టి ప్రభువును మనము స్తుతించి కనపడతాం. చివరిగా ఒక చెట్టు ఉంది. అది ఏ చెట్టు? అది ముళ్ళ చెట్టు. చూడండి, న్యాయాధిపతి 9వ అధ్యాయం ముగించుకున్నాం. న్యాయాధిపతి 9వ అధ్యాయము. అప్పుడు చెట్ల నీ వచ్చి నిలబడి ముళ్ళ పొద యొక్క మనవి చేయక. ముళ్ళ చెట్టుది, ముళ్ళ పొద. ఈ ముళ్ళ పొద దగ్గరికి వచ్చిన చెట్లన్నీ వచ్చినాయి. వచ్చేసి మమ్మల్ని ఏదంటే నిజంగా నేను మిమ్మల్ని ఎలా అంట, నువ్వే మమ్మల్ని ఎలా? సరే రండి. ముళ్ళ పొదకి ఏం చేయాలి చెప్పండి? అగ్గి పెడితే మండిపోతుంది కదా, ఆ మాట ఉంది. నాలో నుండి ఏమంటుంది అన్నమాట? అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లు కాల్చివేయును. ఈ ముళ్ళ పొద కూడా ప్రభువును స్తుతించి ఘనపరిచేదిగా మనం చూస్తా ఉంటున్నాం. ఏ స్థితిలో, ఏ స్థాయి, ఎలాంటి స్థితి. ముళ్ళ పొదకి అగ్గి పెట్టామనుకో ఏమను అంత కూడా మాడి బొగ్గైపోతుంది. ఎందుకు? అగ్గి ఆ ముళ్ళ పొద కాల్చి వేసేస్తాం. ఆ ముళ్ళ పొద మరి ఎలాంటిది? అందరికి నాశనం చేసేది. ముళ్ళ కంప దేనికి ఉపయోగించుకున్నారు ఎక్కువగా అంటే చుట్టూ కాంపౌండ్, అప్పుడు కాంపౌండ్ చేసారు తండ్రి కట్టుకోవడానికి, తల్లి కట్టడానికి ఉపయోగించేవారు. ఏదైనా రాకపోకుండా గుసుకోకుండా కంచె ముళ్ళ పొద అలా ఉపయోగించారు. అది అగ్గి పెడితే అంతగా బూడిదైపోతుంది. అలాంటి ముళ్ళ పొదను కూడా దేవుడు తన అగ్ని ద్వారా ఒక దగ్గర ఆయన ప్రత్యక్షమైన ఎక్కడ చెప్పండి? ముళ్ళ పొద. నిర్గమకాండ 3వ అధ్యాయం చూడండి. నిర్గమకాండ 3వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమి అగ్ని జ్వాలలో యెహోవాకు ప్రత్యక్షమైన అతను చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచున్నది, కానీ పొద కాలిపోలేదు. పొద ముళ్ళ పొదే. మనం ఊహించినట్లయితే కొండల్లో, పర్వతాల్లో పైన చెట్ల పొదల్లో ముళ్ళ పొద. అది ఒక ప్రత్యేకమైన స్థానంలో దేవుడు అక్కడ ఆ మోషేకు దర్శనమిచ్చాడు. ఆ ముళ్ళ పొద ద్వారా ఏం చేయబడింది? ముళ్ళ పొద కాలుతా ఉంది, కానీ అది మరి మాడిపోవడం లేదు, అది మడుతూనే ఉంది. ఒక ఆశ్చర్యము. ప్రియమైన వారి మనం ఆలోచిస్తా ఉంటే దేవుడి యొక్క ఉగ్రత మన మీద పడాలి. దేవుడి యొక్క ఉగ్రత
మన మీద పడాలి. అయితే ఆయన ఉగ్రత ఏ విధానంలో మన మీద పడిందంటే మనలో ఉన్నటువంటి చెడుగు, మనలో ఉన్నటువంటి మోసం, మనలో ఉన్నటువంటి అవిధేయత ఇవన్నీ కూడా ఆయన అగ్ని చేత మరి కాల్చి వేసిన వాడుగా మనం చూస్తా ఉంటున్నాం. మనలో ఉన్నవాడన్నింటినీ ఆయన నిజమైన ఉగ్రత మన పైన చూపిస్తే మనం నశించిపోయేవాడు. అయితే ఆ ఉగ్రత ఏ రూపంలో ఉందంటే మొండ్ల పొదలాంటి మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ పాప సంబంధమైన వాటిన్నిటిని కూడా ఆయన వాటిని మాత్రమే కాల్చివేసినాడు. వాటిని మాత్రం కాల్చివేసి మనం బ్రతికించిన వాడుగా చూస్తా ఉంటున్నాం. ప్రియమైన వారులారా, ఇది ఎలాగా సాధ్యపడిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారినే, యేసుక్రీస్తు వారు ఆయనని విశ్వాసించే వరకు, ఆయనలో ఉన్న వరకు మరి ఏ శిక్షాన్ని లేకోకుండా ప్రభువైన దేవుడు మనల్ని కాపాడిన వాడుగా చూస్తాం. ఆయన విశ్వాసం. ప్రియమైన వారులారా, చివరికి ముండ్ల పొద కూడా, ఒకవేళ ఆ ముండ్ల పొద కూడా ప్రభువును స్తుతించాలి. ఎందుకంటే అగ్ని ద్వారా ఆ ముండ్ల పొద నశించిపోతారు. అయితే ఆ ఒక సమయంలో సందర్భంలో దేవుడు అగ్ని వల్ల ఆ ముండ్ల పొదకి ఎటువంటి హాని లేదు. ప్రియమైన వారులారా, మనం చూస్తా ఉంటున్నాం. అలాంటి యొక్క గొప్ప కార్యం మన విషయంలో మనం గమనిస్తే, మన విషయమై మనకు ప్రభువు మనల్ని ఆయన కాల్చి వేయకుండా, తన ఉగ్రత మీద పడుకోకుండా యేసుక్రీస్తు వారు మనకు ఆయన ఆదుకున్నవాడుగా చూస్తా ఉంటున్నాం, ఆదుకున్నవాడుగా, కాపాడిన వాడుగా చూస్తాం. కాబట్టి మన ప్రభువును మనం ఏం చేయాలా? స్తుతించాలి. ఆయన ఉగ్రత మన మీద పడలోకి యేసుక్రీస్తు వారు మన మీద ఆయన ఉండి తన ఉగ్రత అంతా కూడా మనకు కలిగించి మనల్ని కాపాడిన వాడుగా చూస్తాం. ఈ 4 విషయాలు. మొట్టమొదటి ఏం చెప్పండి? మొట్టమొదటి ఏం చెట్టు? ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు యొక్క గొప్పతనం తైలాభిషేకంగా దేవుడు ఉపయోగించిన వాడుగా చూస్తున్నాం. దేవుడి మందిరంలో మరి దీపం వెలిగించడానికి అచ్చమైన నూనెగా ఉపయోగించమని చూస్తున్నాం. దేవుడి మందిరంలో తలుపులుగా చూస్తా ఉంటున్నాం. దేవుడి మందిరంలో మరి నిత్యము ఉండడానికి నాడకున్న మొక్కగా ఒలీవ చెట్టు చూస్తున్నాం. అలాంటి చెట్టు దేవుడు స్తుతించకోకుండా అధికారిగా ఉండగలదా? ఉండాలి. రెండవ చెట్టు ఏం చెప్పండి? అంజూరపు చెట్టు. తన మాధుర్యము, తన యొక్క మంచి ఫలము మానవునికి ఇవ్వకోకుండా మరి అంతమాత్రం కాదు, చెట్లన్నింటిలో శ్రేష్టమైన చెట్టుగా దేవుడు దాన్ని తయారు చేసినాడు. అలాంటి చెట్టు ఒక ప్రత్యేకమైన దానిగా తయారు చేసినటువంటి ఆ చెట్టు దేవుడు స్తుతించకోకుండా చెట్ల మీద అధికారిగా ఉంటుందా? మన విషయమే మనం గమనిస్తే ప్రత్యేకమైన వాడుగా, ఆయన రక్తం చేత కొనబడిన వాడుగా ఆయన బిడలంగా చేశాడు. కాబట్టి ప్రభువు మనం స్తుతించాలి. చివరిగా ద్రాక్ష చెట్టు. అది మరి ఎంతో మధురమైంది. హృదయాన్ని సంతోషపరిచేది, దేవుడు సంతోషపరిచేది ద్రాక్షావల్లి. దాని గురించి ఇంకా ఎన్నో చెప్పుకోవచ్చు. అలాంటి చెట్టు, ద్రాక్ష చెట్టు మధురమైనదిగా, ఒక్క నీటి చుక్క పడితే, నీళ్లు పడితే వాసన వచ్చేదిగా, చెడిపోయేదిగా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్తము చేత మనల్ని శ్రేష్టమైన వారుగా చేయడం అనేది మనం చూస్తా ఉంటున్నాం. మనకున్నటువంటి పాప సంబంధం రోగాలన్నిటి కూడా రక్తం చేత కలిగి పవిత్రపరిచిన వాడుగా చూస్తున్నాం. చివరిగా ఏం చూస్తున్నాను చెప్పండి? ముండ్ల చెట్టు. ఆ ముండ్ల చెట్టు మీద దేవుడికి అగ్ని ఉగ్రంగా ఉండేది. అయితే కూడా దేవుడు ముండ్ల పైన కాలిపోవడం లేదు. ఎలాగైతే కాలిపోకుండా ఉంటుందో మన విషయమై ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడి ఉగ్రత మీద పడకుండా ముండ్ల పొదలాంటి మన జీవితం పైన యేసుక్రీస్తు వారు ఆయన పడినాడు. ఆ ఉగ్రతంతా కూడా ఆయనే భరించినాడు. ఆ ఉగ్రత భరించి మనల్ని విడుదల చేశాడు. మనకు తెలుసు, అప్పుడప్పుడు పుస్తకాలు చదువుకుంటా ఉంటాం. ఒక తోట, ఒక రైతు తాను వెళ్తూ ఉంటే మరి అక్కడ ఉన్న ఆ యొక్క తన చుట్టూ అగ్ని మండిపోతా ఉంది. చివరికి తాను ఎటో సేఫ్గా బయటకు వచ్చినాడు. మరి అక్కడ తన ఇంటికాడ తన ఇల్లు ఎలా చూస్తూ వెళ్తా ఉంటే అక్కడ ఒక నల్లగా ఒకటి ముద్దలాగా పడిపోయింది. ప్రియమైన వల్ల ఆ యొక్క రైతు ఏం చేశాడంటే కాలుతో ఆ యొక్క ముద్దలాగా పడిన నల్లదాన్ని కాలుతో కొట్టడం ద్వారా అది కోడి మాడి ఎలాగే మాడిపోయింది, నల్లగా అయిపోయింది. అయితే దాని రెక్కలు ఉన్నటువంటి కోళ్ళు పిల్లలు ఏమైపోయినాయి? సురక్షితంగా బయటకు వచ్చాయి. మనకు తెలుసు ఆ కథ. సురక్షితంగా బయటకు వచ్చింది అంటే కోడి రెక్కల కింద ఎలాగైతే పిల్లలు కాసుగా ఉందో
దేవుడు ఉగ్రత ప్రభు కూడా దేవుడు మనల్ని యేసు ప్రభు వారు ఆయన మనల్ని కాపాడిన వారిగా చూస్తాము. కాబట్టి ప్రభువును మనము ఈ యొక్క చెట్లు ఎలాగైతే ప్రభు స్తుతించినాయో మనం కూడా ప్రభువును స్తుతించి ఆరాధించి ఘనపరచాల్సిందిగా గ్రహించడానికి ప్రభువుకు సహాయం చేయడంలో మనము ఆరాధనలో ప్రవేశిద్దాం. లేచి మనం పాట పాడుకుందాము.